హాయ్ అండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి అప్పటికప్పుడు లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాలి అని ఆలోచించకుండా ఇలా 10 నిమిషాల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ చేసుకొని పెట్టేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు. తక్కువ టైంలోనే మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపును వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంతగా కారం, ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్, మసాలా పౌడర్ వేసేసుకొని గరిటెతో మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత నేను ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి 4 ఎగ్స్ తీసుకున్నానండి. 4 ఎగ్స్ని పగలగొట్టి గిన్నెలో వేసుకున్నాను. ఎగ్స్ కళాయిలో వేసే ముందు ఆనియన్స్, టమాటా మనం ఫ్రై చేసుకున్నాం కదండి, దాన్ని గరిటెతో కొంచెం పక్కకు పెట్టుకొని ఎగ్స్ని వేసుకొని 2 మినిట్స్ ఆగిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తాన్ని ఈ విధంగా మనం కలుపుకోవాలి. తర్వాత రైస్ని నేను ప్లేట్లోకి తీసుకొని పెట్టుకున్నానండి. వేడివేడి రైస్ కాకుండా కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లోకి రైస్ తీసుకోవాలి. రైస్ తీసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కొంచెం కొంచెంగా మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత స్పైసీ కావాలనుకున్న వాళ్ళు చిల్లీ సాస్ వేసుకోవచ్చు, లేదు స్పైసీ ఎక్కువ ఉందనుకుంటే టమాటా సాస్ వేసుకోవచ్చు. నేను స్పైసీ ఎక్కువ వేసాను, అందుకని చెప్పి కొంచెం టమాటా సాస్ని వేసుకొని మొత్తాన్ని ఈ విధంగా కలుపుకున్నాను. ఇలా చేస్తే కొంతమందికి నచ్చదండి, కానీ టేస్ట్ తెలిసిన వాళ్ళకైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేసేయండి. మా అబ్బాయికి స్పైసీ ఎక్కువ ఉందని చెప్పి నేను టమాటా సాస్ వేసాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టి చూడండి, ఇష్టంగానే తింటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసారు కదా, నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.